నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా కొంత డేటా చూద్దాం. మార్కెట్కి సంబంధించిన డేటాని కొంత అనలైజ్ చేద్దాం. సో ఈ రోజు మార్కెట్ బాగా నెగిటివ్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ 22,553 దగ్గర మైనస్ 242 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో చాలా వరకు నెగిటివ్గానే ఉన్నాయి. అయితే ఓవరాల్గా సెక్టోరియల్గా చూస్తే మనకి మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ, ఐటీ, మెటల్, తర్వాత సిపిఎస్సి, బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్లో ఎఫ్ఎంసీజీ కొంతవరకు పాజిటివ్ ఉంది. అంటే అది కూడా ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అనడానికి లేదు. గ్రీన్ కనపడుతుంది కానీ ఇక్కడ 0.36% మాత్రమే పెరిగింది. అట్లనే నిఫ్టీ ఆటో కూడా కొంతవరకు పెరిగింది, 0.22%. ఫార్మా ఫ్లాట్ అనుకోవచ్చు, 0.02%, అంటే ఫ్లాట్గా ఉంది. ఇక మిగిలిన సెక్టార్స్ అన్ని కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యి. మనం నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. ఒకసారి నిఫ్టీ 50 స్టాక్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి రెడ్గానే కనబడతాయి ఇక్కడ. సో ఐటీ బాగా దెబ్బతిన్నది, ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్లో వీక్నెస్తోని ఐటీ స్టాక్స్లో ఈరోజు బాగా డౌన్ అయ్యాయి. విప్రో, ఎస్ఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. దీంతో పాటుగా భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, టెక్ మహేంద్ర, ఎన్టీపీసీ, హిండాల్కో, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఎంఎన్ఎం 1.49% పెరిగింది. తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్ కార్ప్, కోటక్ బ్యాంక్, ట్రెంట్, నెస్లే, ఐటీసీ, మారుతి, తర్వాత యాక్సిస్ బ్యాంక్, బిఈఎల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మనం ఒకసారి నిఫ్టీకి టెక్నికల్గా చార్ట్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్టు. మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం, మన లెవెల్ కన్నా బ్రేక్ అయితే అది కిందకు వెళ్ళిపోతూనే ఉంటుంది అంటిల్ అన్లెస్ మన లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళేంత వరకు. సో 23,055 మన కీ లెవెల్ని కన్నా కిందనే ట్రేడ్ అవుతూ ఉంది కంటిన్యూస్గా. మనం ప్రీవియస్గా మనం గమనిస్తే దాదాపుగా మనం 23,900 నుంచి చూస్తున్నాం. సో అక్కడి నుంచి మన కీ లెవెల్ కిందకు వస్తూ ఉంది, ప్రైస్ కూడా కిందకి వెళ్ళిపోతూనే ఉంది. సో మనం ప్రైస్ని బట్టి మన కీ లెవెల్ని మార్చుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా కొన్ని మూవింగ్ యావరేజెస్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం లెవెల్స్ తీసుకుంటాం. దాంతోపాటుగా ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్, ఫిబొనాచి రేషియోస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, చాలామందికి మార్కెట్ పడుతూ ఉంది, ఎక్కడో ఒక దగ్గర సపోర్ట్ తీసుకోదా అని అనిపిస్తుంది. కానీ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది కొంచెం డైలమా. ఎందుకంటే సపోర్ట్ తీసుకున్న తర్వాతనే మనకు తెలుస్తుంది ఇక్కడ సపోర్ట్ తీసుకుందని. అది ఇక్కడ సపోర్ట్ తీసుకున్నంత మాత్రాన ర్యాలీగా వెళ్తుందా అంటే వెళ్ళకపోవచ్చు. మనం గతంలో కూడా అనుకున్నాం, ఇక్కడ 22,750 ఆర్ 800 లెవెల్ దగ్గర మనకి చాలా రోజులు కన్సాలిడేట్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 4-5 డేస్ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. ఈ తీసుకున్న సపోర్ట్ మనకి స్ట్రాంగ్ మూమెంటం ఇవ్వలేదు. సో ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ మూమెంటం లేదో మనం కొంచెం వెయిట్ చేయడం బెటర్, ఎందుకంటే బ్రేక్అవుట్ కోసం. ఇక్కడ చూస్తే 22,730ని బ్రేక్ చేసింది మనకి ఫ్రైడే రోజు, కానీ క్లోజింగ్ దానికన్నా పైన అయింది. మనం జాగ్రత్తగా గమనిస్తే రెండు రకాలుగా మనం చూడాలి మార్కెట్ని. ఎప్పుడు కూడా అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్ వేరే ఉంటుంది, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వేరే ఉంటుంది. సో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కన్నా ముందు ఒక 15-20 మినిట్స్ ముందు చూస్తే మనకి ఆల్మోస్ట్ 22,730 ఆ 750 లెవెల్స్ని బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత క్లోజింగ్ వచ్చేసరికి పాజిటివ్గా కొంచెం పైకి క్లోజ్ అయింది, కానీ ఫ్రైడే రోజు కూడా వీక్నెస్సే ఉంది మార్కెట్లో అండ్ లోయర్ లెవెల్లోనే క్లోజ్ అయింది. ఇప్పుడు ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, 22,730 కన్నా కిందకు వెళ్ళిపోయింది. క్లోజింగ్ వచ్చి 22,553. ఇప్పుడు మనకి ఫస్ట్ సపోర్ట్ పాయింట్ తీసుకుందాం, 22,360. ఈ 22,360 ఒక లాంగ్ టర్మ్ చార్ట్లో మంత్లీ 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అక్కడ కనపడుతుంది, అంటే 20 మంత్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్స్లో చూసినప్పుడు అక్కడ కొంత టెక్నికల్ సపోర్ట్ కనపడతా ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి 22,130 వరకు పెద్దగా సపోర్ట్ లేదు టెక్నికల్గా. సో దాని తర్వాత 21,890 ఇట్లా లెవెల్స్ అన్ని డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, కానీ సపోర్ట్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అయ్యి అది రివర్సల్ అయితేనే మనం మార్కెట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ వచ్చింది అనుకోవచ్చు. ఇంకొకటి మనం డేటా పాయింట్స్ చూసినప్పుడు ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ సెల్లింగ్ జరుగుతూనే ఉంది. లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా సెల్లింగే ఉంది. ఎక్కడ మధ్యలో ఒక్క మంత్ మాత్రం కొంచెం పాజిటివ్ బయింగ్ అనిపించింది, కానీ కంటిన్యూస్గా సెల్లింగే కనపడుతూ ఉంది. సో మన మార్కెట్ నుంచి మనీ విత్డ్రా చేస్తున్నారు వాళ్ళు, డిఫరెంట్ మార్కెట్స్కి డైవర్ట్ చేస్తుండొచ్చు. అయితే ఇప్పుడు మనకి నిఫ్టీలో
సెలాన్ రైస్ ఏదైనా ఒక ర్యాలీ వస్తే మంచి మనకి సెల్లింగ్ పాయింట్ లాగానే తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకొకటి మనకి ఈ వీక్ ట్రంకేటెడ్ వీక్, డే ఆఫ్టర్ టుమారో మనకి మార్కెట్ హాలిడే, ఆ తర్వాత F&O క్లోజింగ్, మంత్లీ F&O క్లోజింగ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంత వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. అయితే ఇక్కడ మనకి 22,500 దగ్గర మాత్రం టెక్నికల్గా సపోర్ట్ ఉంది. ఆప్షన్ డేటా ప్రకారం చూస్తే 22,450 460 లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకోవచ్చు యాజ్ పర్ ఆప్షన్ డేటా. అది కూడా ఫెయిల్ అయితే మాత్రం 316 కూడా టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. ఈరోజు హై మాత్రం మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి ఈరోజు హైనే 22,668 మనకి హై ఈరోజు. సో అదే మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 22,730 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ఆ లెవెల్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్లో 22,360 కొంత ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. మన షార్ట్స్ని కొంతవరకు ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ రైజ్ అయితే మళ్ళీ షార్ట్స్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీ. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ కూడా అంతే, బ్రేక్ డౌన్ అయింది. డౌన్లో మనం గతంలో వేసుకున్న సపోర్ట్ లెవెల్ ఇది 48,500 నుంచి 48,300 టెక్నికల్గా సపోర్ట్ ఉన్న లెవెల్ అనుకున్నాం. ఈరోజు అదే లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది. క్లోజింగ్ మాత్రం లోయర్ లెవెల్లోనే క్లోజ్ అయింది గత క్లోజింగ్తో చూస్తే. అయితే ఇప్పుడు మనకి 48,651 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ ఒకటి మనం డేటా పాయింట్స్ చూస్తే 49,000 హ్యూజ్ కాల్ రైటింగ్ కనపడతా ఉంది. 48,500 దగ్గర పుట్ రైటింగ్ ఉంది. సో ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నాం. సో 48,500 49,000 ఈ రెండింటి మధ్యలోనే ఎక్స్పైరీ కావడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న డేటా ప్రకారం. సో రేపు ఏదైనా డేటాలో చేంజ్ వస్తే చిన్న మార్పులు రావచ్చు. అండ్ మ్యాక్స్ పెయిన్ చూసినా కానీ మనకి ఆల్మోస్ట్ 48,900 ప్రాంతంలో మ్యాక్స్ పెయిన్ కనపడతా ఉంది ఆప్షన్ డేటా ప్రకారం. సో ఈ సెనారియోలో చూస్తే కొంత రేంజ్ బౌండ్ ఉండొచ్చు, వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. లోయర్ లెవెల్లోకి వస్తే కొంత బయింగ్ రావచ్చు, హై లెవెల్లో హ్యూజ్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి ఈరోజు హైనే మనం ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. దానికన్నా పైకి వెళ్తే మాత్రం 48,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దానికన్నా ఇప్పుడు డౌన్ సైడ్కి వస్తే 48,500, తర్వాత 48,300. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఓవరాల్గా ట్రెండ్ నెగిటివ్ ఉంది, మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నాము, సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలు చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 51 ఉంటే, షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 157 ఉన్నాయి. అండ్ షార్ట్ కవరింగ్లో 9 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 11 స్టాక్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి లాంగ్ బిల్డప్ స్టాక్స్లో చూస్తే కోఫోర్జ్ టాప్లో ఉంది, 44% ఓఐ పెరిగింది, దాంతోపాటు ప్రైస్ పెరిగింది. తర్వాత టీవీఎస్ మోటార్, పెట్రోనెట్, M&M, ఐషర్ మోటార్స్, సిప్లా, మారుతి, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, ABFRL ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్, వీటిలో కొంత లాంగ్ బిల్డ్ అవుతుంది అనుకోవచ్చు మనం. అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ONGC. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 70% ఉంది, ప్రైస్ దాదాపుగా 2.29% మైనస్ అయింది. తర్వాత క్రాంప్టన్, సింజిన్, బజాజ్, ఫిన్సర్వ్, MFSL, గోద్రేజ్ సిపి, మ్యాక్స్ హెల్త్, మ్యారికో, గ్రాసిమ్, MGL వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుంది డేటా ప్రకారం చూసినప్పుడు. సో మనకు జనరల్గా ఫ్యూచర్ స్టాక్స్ తీసుకొని వాటికి లాంగ్స్ ఎక్కడ లాంగ్స్ ఏ స్టాక్స్లో బిల్డ్ అవుతున్నాయి, షార్ట్స్ ఏ స్టాక్స్లో బిల్డ్ అవుతున్నాయి చూసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూసి షార్ట్స్ బిల్డ్ అవుతున్న వాటికి ఏమైనా మనం షార్ట్ సైడ్, లాంగ్స్ బిల్డ్ అవుతున్న వాటికి లాంగ్ సైడ్ ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ చేసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని విశేషాలు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.